కాళేశ్వరంపై విచారణను వేగవంతం చేసింది కమిషన్. ప్రాజెక్టుకి సంబంధం ఉన్న అందరి ఒపీనియన్స్ తీసుకుంటున్న కమిషన్ ఈ నెల 16 వరకు అఫిడవిట్ల నమోదుకు డెడ్ లైన్ పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్న ఎస్కే జోష్ ని విచారణకు పిలవనుంది కమిషన్. ప్రాజెక్టుపై అభ్యంతరం చెప్పిన ఓ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన సీనియర్ ఇంజనీర్ ఒపీనియన్ తీసుకోనుంది విచారణ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, లోపాలపై విచారణను వేగవంతం చేసింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ఈ నెల 8న పంప్ హౌస్ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధుల్ని విచారణ చేసిన కమిషన్ 9న 20 మంది డీఈలను ఎంక్వైరీ చేసింది. ఇవాళ మరికొంతమంది ఏఈలను విచారణ చేయనుంది కమిషన్. విచారణలో భాగంగా ఇప్పటి వరకు అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధుల్ని విచారణ చేసింది కమిషన్. గతంలో ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకించిన ఓ ప్రైవేట్ కంపెనీ సీనియర్ ఇంజనీర్ ఒపీనియన్ కూడా తీసుకోనుంది కమిషన్. అప్పట్లో డిజైన్ ను వ్యతిరేకించిన ఓ అధికారిని విధుల నుంచి తొలగించింది సంస్థ. ఆ అధికారి ఒపీనియన్ ఇప్పుడు తీసుకోనుంది కమిషన్. వీరితో పాటు మరికొంతమంది ప్రైవేటు సంస్థల వ్యక్తుల్ని కలిసే ఆలోచనలో కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీఎస్ఏ అధికారులతో సమావేశం కానుంది కమిషన్. కేంద్ర జలశక్తి సలహాదారు వేదిరే శ్రీరామ్ ఈ వారం చివరిలో కమిషన్ ను కలవనున్నట్లు తెలుస్తోంది. మరమ్మతులు చేస్తున్న కంపెనీలకు సంబంధించి సిడబ్ల్యూసీ, హైడ్రాలజీ, ఎన్డీఎస్ఏ, వ్యాప్కోస్ ప్రతినిధుల్ని విచారణకు పిలవనుంది కమిషన్. ఎక్స్పోర్ట్ కమిటీ ఇచ్చిన నివేదిక అసంపూర్తిగా ఉందని భావిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిపుణుల కమిటీ నుంచి, ఇటు ప్రభుత్వం నుంచి మరికొన్ని వివరాలు కావాలని భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసిన ఎస్కే జోష్ ని విచారణకు పిలిచేందుకు సిద్ధమైంది కమిషన్. అఫిడవిట్ల ఆధారంగా మరికొంతమందిని విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే టెక్నికల్ అంశాలకు సంబంధించిన విచారణ పూర్తి కావడంతో ఆర్థికపరమైన అంశాలపై కమిషన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.